ఉంటారా? అవునా? ఏమో మరి. నేను లాస్ట్. మా ఇంట్లో నేను లాస్ట్. అష్టమ సంతానం నేను. అష్టమ సంతానం. కానీ ఒక అన్నయ్య పుట్టి చనిపోయారు మధ్యలో. నేనైతే లాస్ట్. నేను లాస్ట్. కానీ నాకంటే హుషారుగా మా చిన్నక్క ఉంటది. అందుకే మోనార్కా. నేనా? హుషారుగా ఉండేది నేనే గాదు. మా అక్క ఉంటది. మా దీపు ఉంటది. అంటే ఏమంటారు? బాగా షార్ప్ ఉంటది ఆమె. మా సిస్టర్, మా చిన్నక్క. నేను స్లో. నేను స్లో. మా నాన్న అదే అంటాడు. చిన్న ఇంట్లో ఎవరింట్లోనైనా చిన్నోళ్ళు చాలా షార్ప్ ఉంటారు. చాలా హుషారుంటారు. మన ఇంట్లో ఏందిరా నువ్వు ఇంత స్లోగున్నావు అంటాడు. దీప అదే మా చిన్నక్క ఉంటది. బాగా ఫాస్ట్ ఉంటదామె. చొరవ బాగా మొహమాటం లేకుండా చక్కగా బావుంటది. నేనెంతైనా ఆమె కంటే స్లోనే. ఆమె గొప్ప గొప్ప ఆశయాలు, గొప్ప గొప్ప కలలు కంటది. పెద్దక్క ఎలా ఉంటారా? పెద్దక్క ఓకే. స్లో అండ్ స్టడీగా బానే ఉంటారు. పెద్దక్క గారు స్లో అండ్ స్టడీగా ఉంటారు. అంత ఫాస్ట్ గాదు గానీ తెలివైనది. ఎవరిని ఏ వేలో కన్విన్స్ జేయాలో ఆమెకు బాగా తెలుస్తది. ఆహ్, ఏమో నాకైతే మాట్లాడనైతే రాదు. ఎట్లా నెగ్గుకొస్తానో ఏమిటో! మా ఆయన ఉన్నాడు గాబట్టి సరిపోయింది. లేకపోతే నా అమాయకత్వానికి చాలా కష్టం బ్రతకడం. మా ఆయన అన్ని సిట్యుయేషన్‌లో ఇది ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంటది. ఇట్లా చేస్తే ఇట్లా అయితది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆహా! ఆ! అవునా! నిజమే, నిజమే అనిపిస్తది. నన్నెవరైనా ఈజీగా కన్విన్స్ జేయగలరు. నేనే ఎవరిని కన్విన్స్ జేయలేను. మీరు సాఫ్ట్‌గా కనబడే స్ట్రాంగ్ అంట. నేను ఫుల్లీ డిపెండెంట్ అండి. నేను నిజానికి చెప్పాలంటే నా మైండ్ స్విచ్ ఆఫ్ చేశాను. నేను మాటలు పైపైన ఇప్పుడు మాట్లాడగలను. మాటలంత వరకు ఏ రెస్పాన్సిబుల్ లేని మాటలు గాబట్టి మాటలు ఎన్నైనా మాట్లాడతా. కానీ ఒకటి తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అంటే కష్టమనమాట. మా హస్బెండ్ అన్నీ జూసుకుంటారు గదా! అందుకే ఆయన ఆలోచిస్తాడు. ఆయన జూసుకుంటాడులే. ఆయన అది కట్టేస్తాడులే. అది చేసేస్తాడులే అని ఆయనున్నాడు గదా! ఆయనతో డిస్కషన్ జేస్తే ఆయన జెప్తాడు. ఆయన జెప్పింది జేసేద్దాంలే. ఇట్లా ఇట్లా అన్నమాట నేను. ఆయన, ఆయన మైండే నా నా ఇదేంటి ఇక్కడ గూడా ఆయన మైండే నడిపిస్తుంది దీన్ని గూడా. ఈ మైండ్‌ని గూడా ఆ మైండే నడిపిస్తది. అన్నమాట.